యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హరిప్రసాద్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత కేవలం కరీంనగర్ జిల్లాలోనే 17 సంవత్సరాలు ఏకదాటిగా పనిచేశారు. ఆయన డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉండేది. ఎటు చూసినా ఎన్కౌంటర్లు, కూంబింగ్లు జరుగుతున్నాయి. అటువంటి సమయంలో వచ్చిన ఆయన 17 సంవత్సరాలు ఆయన జర్నీ ఎలా కొనసాగింది, ఏ విధంగా ఆ సమస్యను ఎదుర్కొన్నారు అన్న విషయంతో పాటు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ ఉన్న ఆయన ఇక్కడ ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా, ప్రజలకి ఇక్కడ ట్రాఫిక్ వల్ల జరిగే అనర్థాలు ఎలా జరుగుతున్నాయి, హత్యల వల్ల చనిపోయే వారి సంఖ్య కన్నా ట్రాఫిక్లో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రజలు ఏం చేయాలి, పోలీసులు ఏం చేయాలి, విషయాల్ని సార్ అని తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే. కె హరిప్రసాద్ గారు, ఏసీపీ ట్రాఫిక్స్, పంజగుట్ట, హైదరాబాద్. సార్, హైదరాబాద్ పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందని అనుకోవచ్చా లేదనుకోవచ్చు? ఎందుకంటే రికార్డ్ చూస్తుంటే ఎక్కువ ట్రాఫిక్ వైలేటర్స్ అందరూ కూడా బాగా ఎడ్యుకేటెడ్ కనిపిస్తున్నారు. చిన్న చిన్న రిక్షా పుల్లర్స్ అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారు. టోటల్గా మనం దేశవ్యాప్తంగా రికార్డు తీసుకుంటే మర్డర్ వల్ల చనిపోయే వారి సంఖ్య 100ల్లో ఉంటే రోడ్డు ప్రమాదాల చనిపోయిన సంఖ్య లక్షల్లో ఉంది. ఇంకా ఇంజ్యూర్డ్ పర్సన్ అయితే దానికి డబుల్ ఉంటుందండి. దీనికి సొల్యూషన్ కావాలంటే కేవలం పోలీసులే కాకుండా పబ్లిక్ వైపు నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? ఈ ప్రశ్న చెప్పే ముందు ఖమ్మం టు హైదరాబాద్ వయా కరీంనగర్ మీ జర్నీ చెప్పండి. మురళీధర్ గారు, నా ప్రయాణం అనేది యాక్చువల్గా 1996 బ్యాచ్గా నేను సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. నేటివ్ వచ్చేసి ఖమ్మం, తల్లాడు మండలం మాది. ఒక విలేజ్, శంకర్రావు మా ఫాదర్ పేరు, మదర్ నాగరత్నం. నేను బేసికల్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ, వ్యవసాయం ఉన్నది మాకు. మా ఊర్లో మంచి ఏరియా కదా సార్, అది చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అగ్రికల్చర్ గా. మా విలేజ్ లో పర్టికులర్ కాటన్ మిర్చి బాగా వేస్తారు. మామిడి ఇవన్నీ కూడా బాగుంటాయి. మామిడి కూడా, నాకు మామిడి కూడా మ్యాంగో ఉన్నది, నాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా నేను మ్యాంగో గార్డెన్, కొంచెం ముందుకెళ్తే ఆంధ్ర బోర్డర్ కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. రైజ్ చేస్తాం మ్యాంగో గార్డెన్ కూడా. నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్, నాది బేసికల్ గా అగ్రికల్చర్ ఫ్యామిలీ. నేను చదువుకున్నది కూడా సైన్స్ కాబట్టి ఎంఎస్సి బాటనీ నాది, ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ 92-94 బ్యాచ్. దానికి ముందు కాంప్లెక్స్ కాలేజ్ బిఎడ్ కూడా చేశాను నేను. అగ్రికల్చర్ ఫ్యామిలీ, సేమ్ టైం ఎడ్యుకేషన్. నాకు టీచర్ కూడా సెలెక్ట్ అయ్యాను నేను. కానీ రెండు సెలెక్ట్ అయినప్పుడు ఒకటేసారి 96లో ఇది చూజ్ చేసుకోవడం జరిగింది. అంటే బై చాయిస్, ఛాన్స్ కాదు. రెండు సెలెక్ట్ అయినప్పుడు నేను ఇది చూజ్ చేసుకున్నాను, పోలీస్ ఆఫీసర్ చూజ్ చేసుకున్నాను. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ? నేను ఫస్ట్ పోస్టింగ్ ఆఫ్టర్ పోలీస్ అకాడమీలో అయిన తర్వాత కరీంనగర్ జిల్లాకి అలాట్ అయినా. ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ అలాట్ అయితే మేము జనరల్గా ఏంటంటే ఖమ్మం నేటివ్ ఉన్న వాళ్ళు 3 డిస్ట్రిక్ట్స్ ఇస్తారు. ఒకటి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్. ఆ 3 డిస్ట్రిక్ట్లో అప్పుడు మేము ట్రైనింగ్ చేసినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి, మీకు చెప్పాలి కొన్ని విషయాలు. మా బ్యాచ్లో జనరల్గా ట్రైనింగ్ అప్పుడే చాలా మంది ఎక్స్ట్రీమిజం ఉండి అప్పుడు కరకగూడలో ఒక ఎన్కౌంటర్ అయింది. అప్పుడు దాదాపు పోలీస్ ఆఫీసర్స్ చాలా మంది చనిపోయారు, 15 మంది దాకా. అప్పుడు మా బ్యాచ్ నుంచి ట్రైనింగ్లో నుంచి కొంతమంది ఆ పేరెంట్స్ ఒత్తిడికి మేము చేయము ఈ జాబ్ అని చాలా మంది వెళ్ళిపోవడం కూడా జరిగింది పోలీస్ ఆఫీసర్గా. అంటే ఆ విధంగా టెన్షన్, ఆందోళన ఉండే. అప్పుడు కంటిన్యూగా ఒక యుద్ధ వాతావరణం ఉన్నది. ఆ యుద్ధ వాతావరణంలో కొంతమంది జాబ్ వదిలిపెట్టిపోవడం కూడా జరిగింది. కానీ మేము కరీంనగర్ అనేది హైలీ ఎఫెక్టెడ్, ఈ 4 జిల్లాల్లో హైలీ ఎఫెక్టెడ్ కరీంనగర్ జిల్లా. ఫస్ట్ పోస్టింగ్ నాది సిరిసిల్ల అని, అక్కడ ప్రొఫెషనల్గా పోయినా నేను. ప్రొఫెషనల్ పీరియడ్ ఉంటుంది మాది. ఆ సిరిసిల్ల అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు ఫస్ట్ పోస్టింగ్ కాల్వ శ్రీరాంపూర్ అని పెద్దపల్లి దగ్గర ఉంటుంది. అది సిరిసిల్లాకి వెళ్లే ముందు మీరు చెప్తున్నట్లుగా ఆ టైంలో బాగా పీక్ మూమెంట్ ఉంటుంది. దానికి ఏ రోజు తినదిన గండం దీర్ఘాయుష్మాన టైప్లో ఉండేది. అప్పుడు పోలీస్ పరిస్థితి ఎలాగ ఉండేది, మావోయిస్ట్ పరిస్థితి ఎలాగ ఉండేది. మరి మీ పేరెంట్స్ ఎవరు ఒప్పుకోలేదా? ఒప్పుకున్నారా? మా పేరెంట్స్ అంటే వాళ్ళకి ఎవరికి అంటే ఊర్లో వ్యవసాయం చేసుకోకుండా ఎందుకు ఉద్యోగం, టీచర్ ఉద్యోగం వదిలిపెట్టి పోలీసు, అందులో పర్టికులర్ కరీంనగర్ ఎందుకు అనే వాళ్ళు అబ్జెక్షన్ చెప్పలేదు? చెప్పారు కానీ నాకు ఆ టైంలో చేయాలని ఉన్నది, ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. అంటే పోలీసులు చూసి నేర్చుకున్నారా, లేదంటే ఎవరైనా పోలీస్ మీకు రోల్ మోడల్గా ఉన్నారా? అంటే మనం సాధారణంగా మనం చూస్తుంటాం. అంటే ఒకటి ఫస్ట్ మిలిటరీ, నెక్స్ట్ పోలీస్. అంటే సొసైటీకి మనం ఏదైనా సర్వీస్ చేయదలుచుకుంటే నిజంగా అప్పటికప్పుడు ఇమీడియట్ రిజల్ట్స్ వచ్చేది పోలీస్ అంటే నేను నమ్ముతా. ఎందుకంటే మనం ఎవరికైనా సహాయం చేయాలంటే, పూర్ పీపుల్కి కానీ సొసైటీలో సర్వ్ చేయాలంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా అందరికీ విజిబుల్ ఉంటుంది. మిగతా డిపార్ట్మెంట్ అది మనం ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కానీ మనం పోలీసులో ఏంటంటే ఎవరికైనా హెల్ప్ చేయదలుచుకుంటే
మనం రియల్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా మనం జస్టిస్ చేసే అవకాశం పోలీసులు ఉంటుందని power నేను మీకు నమ్ముతున్నా. ఉంది. నేను నమ్ముతున్నా ఎగ్జాక్ట్లీ అది జరుగుతుంది కూడా. అవును. ఇట్స్ రియల్. అందుకు పోలీసులు మీరు చాయిస్ ఎగ్జాక్ట్లీ. రైట్ సార్. సిరిసిల్లో మీకు ఏమేమి దొరికిందండి ఫస్ట్ ఛాలెంజ్ మీకు? సిరిసిల్ల అంటే ప్రొబేషన్ పీరియడ్ మేము అక్కడ బొంగులో జనశక్తి మూవ్మెంట్ బాగుంటుంది. అక్కడ మావోయిస్ట్ 2 మిక్స్ ఉంటాయి అక్కడ. ఒకటి బొంగులోనే నాకు ఒకటి సిరిసిల్లలో ఒకటి ఆ లోకల్లో వచ్చి ఒక అతను అడ్వకేట్ ఉంటాడు. ఆయన్ని వచ్చి ఒక జనశక్తి మిలిటెంట్ వచ్చి లోకల్లో ఫైర్ చేసిపోయింది. చేతిపోతే అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసేది చనిపోవడం జరిగింది. అంటే మేము కూడా మూవ్మెంట్ ఏంటంటే అప్పుడు మేము వెపన్ కంపల్సరీ క్యారీ చేయాల్సిందే. తర్వాత మేము ఎప్పుడు కూడా 24 hours అలర్ట్గా ఉండాలి. ఈవెన్ దో మనం బయట రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా మనం అందరిని కూడా అబ్జర్వేషన్ ప్రాపర్గా ఉండాలి. ఆ ఎక్స్ట్రీమిజం ఉన్నప్పుడు నేను ఏదో రొటీన్గా ఉంటా అంటే అప్పుడున్న ఆ పరిస్థితులు లేవు. నేను బయటికి వెళ్ళాలన్నా మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్లో పోవాలన్నా కానీ చాలా జాగ్రత్తగా పరిసరాలని మనం అబ్జర్వేషన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు రోజుల్లో మనం యూనిఫామ్ వేస్తాం కొన్ని కేసెస్లో. వేసినప్పుడు మనం ప్రాపర్గా ఫోర్స్ పెట్టుకొని పోవాలి. మనం కూడా ట్రావెలింగ్ అనేది ఏదైనా విలేజ్కి పోవాలంటే మనం ఆర్టీసీ బస్ని మనం ఎంచుకునేది. మేము పోలీస్ వెహికల్ కానీ వాడాలి. ఎక్స్పోజ్ కాకూడదు కదా. ఎక్స్పోజ్ కాకూడదు అంటే ఎక్స్పోజ్ మీన్స్ మన మూమెంట్ ఉన్నప్పుడు మిలిటెంట్లు వాళ్ళంతా టార్గెట్ పెట్టుకొని కూర్చుంటారు. మన మూమెంట్ ముందు ఎవరికి చెప్పొద్దు. సార్ మీరు సిరిసిల్ల ఉన్నట్టు పర్సన్ టైంలో అక్కడ గంభీరపేట అక్కడ బాగా ఎఫెక్టెడ్ ఉంటుంది. మాచారెడ్డి ఈ ప్రాంతంలో ఇబ్బందులు వచ్చాయి ఎప్పుడైనా? ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. మీరు అన్నట్టు గంభీరావుపేట, అక్కడ ముస్తాబాదు, ఎల్లారెడ్డిపేట, దాని తర్వాత నెక్స్ట్ మనం మాచారెడ్డి బోర్డర్, నిజామాబాద్ జిల్లా బోర్డర్, ఆ ఫారెస్ట్ ఏరియాలో కంటిన్యూగా మూమెంట్ ఉంటే జనశక్తి ఉంటుండే వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేస్తుండే ప్రజల నుంచి పైసలు. ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కొంచెం అది లంపెన్ గ్యాంగ్ ఉంటుండే. ఇది జనశక్తి ఆ రణధీర్ అని అప్పుడు ఉంటుండే ఆ ఏరియాలో. అప్పుడు మేము చాలా మట్టుకి అవి మనం అంటే అప్పుడు మా ఎస్పీ ఫస్ట్ నేను పోయినప్పుడు ఉమేష్ చంద్ర గారు ఉన్నారు కరీంనగర్. అప్పుడు ఉమేష్ చంద్ర గారు ఉన్నారు. సార్ ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారండి? ఆఫీసర్ కదా. అవును, చాలా సిన్సియర్. చాలా అప్పుడు అంటే ప్రజలు ఎవరైతే పొలిటీషియన్స్ కానీ ఎవరు కానీ అప్పుడు సాధారణంగా వాళ్ళు పాపం వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి పోయే పరిస్థితి, ప్రజలను కలుసుకోవాలన్నా కానీ చాలా కష్టం ఉంటుండే. పోలీస్ పర్మిషన్ తోటే పోదు. పోలీస్ పర్మిషన్ అంటే ఆ విధంగా కాదు, ఆ పోలీసుని అడిగి ఆ ఏరియాలో మూవ్మెంట్ ఉందా లేదా, పోలీసులు అప్పుడు వాళ్ళకి సలహా ఇస్తే ఆ సలహా ప్రకారం వాళ్ళు ఆ గ్రామానికి పోవడం. అది కూడా వెరీ రేర్గా పోయేది గ్రామానికి. ఎందుకంటే అప్పుడు అటాక్ అయ్యేది పొలిటీషియన్స్ మీద, బాగా ఒత్తిడి ఉండేది. వాళ్ళు స్వేచ్ఛగా పోయి ప్రజలకు కలిసే పరిస్థితి లేకుండా. సార్ దగ్గర ఏం నేర్చుకున్నారంటే ఫస్ట్ ఎస్పీ మీకు ఆయనే కదా? అవునవును, అతను చాలా ఒక టైగర్ ఆయన. ఎస్, ఎగ్జాక్ట్లీ. అతను మా ఎస్పీ గారు అందరూ కూడా మేము కొత్తలో పోయినప్పుడు అందరూ బ్రీఫింగ్ ఇచ్చారు. చాలా మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు. అందరికి కూడా చాలా చాలా మంచిగా అడ్వైజెస్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాలో మనం చేయాలంటే ఉద్యోగం ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి మనం. ఎందుకంటే ప్రజలతో మనం రిలేషన్ వాళ్ళతో ప్రజలతో మంచిగా ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళు మనల్ని ఓన్ చేసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కింద ఎక్స్ట్రీమిస్ట్ ఏంటంటే కొంత వాళ్ళు సహాయం చేసినట్టు చేసి ప్రజలకి అందులో లంపెన్ ఉండేది, ఎక్స్ట్రాక్షన్ చేసేది, అవి చేసేది. మనం అట్లా ఉండొద్దు. ప్రజలకి మనం ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటే ప్రజలు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ప్రజలతో మమేకం కావాలి, ప్రజలకు మనం సహాయం చేయాలి. ఏదైతే మన డ్యూటీ ఉన్నాయో, విధులు ఉన్నాయో, ఎవరిని కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా చేస్తే మనం ఆటోమేటిక్గా మనం ఆ ఎక్స్ట్రీమిజంని ఎరాడికేట్ చేసే అవకాశం ఉంటుందని మాకు సలహా ఇవ్వడం జరిగింది ఉమేష్ చంద్ర గారు. సార్ సిరిసిల్ల నుండి సిరిసిల్ల మీకు ఎవరు సీఏ ఎవరండి అప్పుడు? సిరిసిల్ల అప్పుడు నాకు ఫస్ట్ నేను రామయ్య గారు అని ఉంటుండే, తర్వాత నాగేశ్వరరావు అని ఉంటుండే, ఇద్దరు ఉంటుండే. అప్పుడు వేములవాడ సిరిసిల్ల ఒక సబ్ డివిజన్ అది. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ప్రజెంట్ లేరు, రిటైర్ అయిపోయారు. సిరిసిల్ల తర్వాత అండి? సిరిసిల్ల తర్వాత నేను కాల్వ శ్రీరాంపూర్ అని పెద్దపల్లి దగ్గర ఫస్ట్, ఇట్ ఈస్ మై ఫస్ట్ పోస్టింగ్. నలిన్ ప్రభాత్ గారు ఎస్పీగా ఉన్నారు, నేను అక్కడ ఫస్ట్ పోస్ట్. అక్కడ ఏం ఛాలెంజ్ వచ్చిందంటే మీకు? అక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఎక్స్ట్రీమిజం బాగా హైలీ ఎఫెక్టెడ్. సికాసా మూవ్మెంట్ ఉంది కదా? ఉన్నది. సింగరేణికి సంబంధించింది. ఎందుకంటే అది బార్డర్ పెద్దపల్లి కాబట్టి మనకి అవన్నీ మంతని, కాటారం, ఆ ఫారెస్ట్ రూట్స్ అంతా కాళేశ్వరం అంతా దాని కింద ఉండేది కదా. ఎగ్జాక్ట్లీ. మనకి అంత సింగరేణి అంతా బొగ్గలు అందులో పనిచేసేవాళ్ళు. తర్వాత మేమేంటంటే మా ఎస్పీ గారు అప్పుడు నలిన్ ప్రభాత్ సార్ అని ఆయన కూడా ఏంటంటే మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేది. నేను ఉన్నప్పుడు చాలా పెద్ద క్యాంప్, మెడికల్ క్యాంపు కండక్ట్ చేయించారు. అంటే మారుమూల అది గ్రామం కాబట్టి అది పేరుకి మండల హెడ్ క్వార్టర్ అది కాల్వ శ్రీరాంపూర్. అప్పుడు నేను ఫస్ట్ SHO నేను. అప్పుడు ఉన్నప్పుడు ఏం చేసినా వాడికి ప్రజలకు దగ్గర కావాలంటే మనం ప్రజలకు ఒక మంచి పనులు చేయాలి. అంటే పోలీసుకి ఇమేజ్ పెంచుకోవాలి ఫస్ట్ ప్రజల్లో. ఎందుకు నక్సలిజం వద్దు, ఎందుకు మనకి ప్రభుత్వ పాలన అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని పాలన చేయనీకి పోయేటోళ్ళు.
ఎందుకంటే వాళ్ళే వచ్చి ఫారెస్ట్ విలేజ్లోకి వచ్చి ఆక్యుపై చేసి అక్కడున్న ఎవరైనా పొలిటీషియన్ వాళ్ళని చంపేయటం, తర్వాత పాలన అనేది లేదు. అంటే వాళ్ళు ఆధీనంలో తెచ్చుకొని ప్రయత్నం చేసేది. అది మనం ఓవర్కమ్ చేయాలంటే మనం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే మెడికల్ క్యాంప్ చాలా పెద్ద క్యాంప్ పెట్టినాం అక్కడ, బిగ్ క్యాంప్. ఎందుకంటే అప్పుడు రోజుల్లో అంత అవేర్నెస్ లేదు, రకరకాల డిసీజ్ ఉంటాయి ప్రజలకి, అంటే హాస్పిటల్ పోయే పరిస్థితి ఉండదు, పూర్నెస్ ఉన్నది, అంటే ఫారెస్ట్ ఉన్నది. అట్లాంటి సమయంలో మనం మెడిసిన్స్ కానీ అదేవిధంగా డాక్టర్స్ కానీ అంటే యాక్చువల్ కరీంనగర్ హెడ్ క్వార్టర్ నుంచి దాదాపు ఒక 30-40 డాక్టర్స్ పెట్టేసి మా ఎస్పీ, ఇన్స్పెక్టరు, ఏసీ, మా డిఎస్పీ ర్యాంక్ ఆఫీసరు, వీళ్ళంతా మా డిఐజీ ర్యాంక్ ఆఫీసరు, వీళ్ళందరూ వచ్చి మనం ఒక పెద్ద క్యాంపు అరేంజ్ చేయడం జరిగింది. దానివల్ల ప్రజల్లో ఏంటంటే పోలీసు మీద ఒక మంచి ఒపీనియన్ వచ్చింది. సార్ మీరు ఖమ్మం జిల్లా తల్లాడ మంచి వ్యవసాయం కుటుంబం చుట్టూ బాగుంటుంది. అక్కడ నుండి మీరు సిరిసిల్ల నుంచి అటు వెళ్ళారు, ఒక కంప్లీట్ డ్రై ఏరియా అది, అంతా అన్నలు ఆడావిడ కనిపిస్తుంది. ఆ వాతావరణం అలవాటు చేసుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? నేనంటే నా నేపథ్యం అంటే ఖమ్మం జిల్లా కావచ్చు, నేను చదువుకున్నది కూడా ఎడ్యుకేషన్ మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాను. కంప్లీట్ అర్బన్ నుంచి చెప్తాను. అందుకనే అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కూడా నాకు వేరే జిల్లా వాళ్ళతో కూడా సంబంధాలు ఏర్పడుతుంటాయి. ఎందుకంటే అది హబ్. అప్పుడు ఉన్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ చాలా పెద్ద మంచి అప్పుడు ఉండే, ఎందుకంటే అప్పుడు ఇంజనీరింగ్ సీట్ కానీ మెడిసిన్ సీట్ కానీ ఏం లేవు. ఆ రోజుల్లో క్రీమ్ అంతా ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తుండే. ఆ ఎడ్యుకేషన్లో మనం చదువుకున్నప్పుడు ఇది మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, అదేవిధంగా కరీంనగర్ కానీ, వరంగల్ కానీ కొంతమంది విద్యార్థులు మేము కలిసినప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. అది ఏదైనా మీరు చెప్పినట్టు కొంచెం డిఫరెంట్ డిస్ట్రిక్ట్ అది. కరీంనగర్ అనేది ఇప్పుడు నక్సలిజం తోటి భయభ్రాంతులకు గురైన జిల్లా, అంత ఈజీ కాదు మీరు చేయటం అన్నట్టు. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే, కానీ దాన్ని మీకు ఇల్లు కూడా దిగేవారు కదండి ఆ ఊర్లో? అవునవును, మాకు అందుకనే ఇల్లు ఇవ్వరు, వాస్తవం మీరు చెప్పింది. క్వార్టర్స్ ఉన్నాయి అప్పుడు, ఎందుకంటే మా ప్రిన్సెస్ లోపల ఆ క్వార్టర్స్ ఉంటాయి, ఆ క్వార్టర్స్ లోనే మేము ఉండాలి. బయటకు విలేజ్కి పోవాలంటే కూడా బాగుండేవి కావండి అప్పట్లో. అవునవును, ఎప్పుడు పడిపోతాయా ఎప్పుడు కూలిపోతాయని ఉన్నాయి. అయితే మాకు కాళశ్రీరాంపూర్లో కట్టినప్పుడు క్వార్టర్స్ పర్వాలేదు, మీరు అన్నట్టు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. కానీ ఇది గవర్నమెంట్ అప్పుడు ఇనిషియేషన్ తీసుకొని నక్సలిజం ఉంది కాబట్టి అవుట్స్కట్స్లో, అంటే మా పోలీస్ స్టేషన్ చుట్టూ ఏం ఇల్లు ఉండవు. ఎందుకంటే అది అట్లా మాకు ఐడియాలు ఉంటేనే మాకు సెంట్రీలు ఉంటుండే, హైట్లో పెట్టుకుంటుండే పోలీస్ స్టేషన్. ఎందుకంటే పోలీస్ స్టేషన్ అటాక్స్ చేస్తుండే అప్పుడు రోజుల్లో వాళ్ళు, కాబట్టి అటు యుద్ధం. అప్పుడు పోలీస్ స్టేషన్ అన్నది సెక్యూరిటీ ప్రాబ్లం అని జనాల మధ్యన పెట్టేవారు కదండి, అవుట్స్కట్ లో ఈజీగా కొట్టడానికి లేదు. ఇది కొన్ని పాయింట్ ఆఫ్ యుద్ధ తంత్రంలో మనకి విజిబిలిటీ ఉంటుంది అనమాట. మీరు అన్నట్టు ఇళ్ల మధ్యలో ఉంటే ఏంటంటే ఆ మిలిటెంట్ వచ్చి ఆ లోపల నుంచి వచ్చి ఆ గ్రెనేడ్ వేసేసింది అనుకోండి, మనకి తెలియదు లాస్ట్. పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఉండడానికి వాళ్ళు ఆగుతారని ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. అది మీరు అన్నట్టు ట్రావెలింగ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆర్టీసీ బస్సుని ఎందుకు సెలెక్ట్ చేసుకోం, మేము మాకు జీబులు కానీ పర్సనల్ వెహికల్స్ ఏమి వాడకపోయేది. ఆర్టీసీ బస్సులు అంటే ప్రజలతో కలిసి ప్రయాణించేది కాబట్టి అప్పుడు వాళ్ళు ఈ ల్యాండ్ మైన్స్ ఉన్నాయి కదా, ఆ రోడ్స్ మనం చేసేటప్పుడు బ్లాస్టింగ్ చేసి ఇది చేసే పరిస్థితి ఉండే అప్పుడు. అందుకని మనం ప్రజలతో కలిసి ప్రయాణం చేసేది. ఇక్కడ ఏంటంటే ఇది యుద్ధతంత్రం, ఇది యుద్ధతంత్రం. ఇప్పుడు రోజుల్లో ఎవరికి అవగాహన లేదు ఇప్పుడు వచ్చిన పోలీస్ ఆఫీసర్స్కి. అప్పుడు రోజుల్లో ఏంటంటే మన పోలీస్ స్టేషన్ అవుట్స్కట్స్లో ఉంటాయి, ఏంటంటే మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రిమిసెస్ అంటే వాళ్ళ మూవ్మెంట్ ఎవరు కనిపించినా కానీ ఫైర్ చేస్తారు. అదివరకు మనం ఎవరు వచ్చినా కానీ చెప్పి రావాలి, అక్కడ వాళ్ళు ఆగాల్సిందే. మా సెంట్రీ పైన ఉంటాడు, హైట్లో ఒక అతను ఉంటాడు, కింద ఉంటాడు, ఫ్రంట్ సెంట్రీ అంటారు, రూఫ్ టాప్ ఉంటుంది, ఆ బ్యాక్ సెంట్రీ ఏంటి, లెఫ్ట్ రైట్ సెంట్రీస్ ఉంటాడు. అంటే వాళ్ళు రెడీ పెట్టుకొని ఉంటారు వెపన్స్. వాళ్ళకి ఏదన్నా ఇష్యూ ఉందంటే అక్కడికి వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆపాల్సింది. ఈవెన్ మా పై ఆఫీసర్స్ ఎస్పీ వచ్చినా కానీ ఆ వెహికల్లో కూడా వాళ్ళు ఎవరైనా ఎస్పీ అనుకొని చెప్పొచ్చి మనం అటాక్ చేసే అవకాశం ఉంది. ఎస్పీ గారు వచ్చినా కానీ అక్కడ దూరం ఉండే వాళ్ళు సోర్స్ అని చెప్పి వాళ్ళు మనం లైటింగ్ వేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత మా పోలీసులకు అలా చేసేది. ఆ లెవెల్ ఉంది. ఆ విధంగా జరిగేది క్రైమ్ అయినప్పుడు పోలీసుల పేరు మీద దాడులు చేసేవారు. ఉన్నాయి కదా. ఇప్పుడు మన అక్కడ కాటారం పిఎస్ ఉన్నది, దాని మీద అటాక్ చేశారు. మీరు అన్నట్టు ఇళ్ళ దగ్గర ఉన్నది, నేను ఉన్న టైంలో కాటారం పిఎస్ మీద అటాక్ చేశారు. కాకపోతే మా వాళ్ళు అప్పుడు తిప్పి కొట్టారు. సార్ అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. ఫస్ట్ పోస్టింగ్ కదా కాళశ్రీరాంపూర్ ఫస్ట్ పోస్టింగ్ లో మనకు ప్రధానంగా ఏంటంటే మెడికల్ క్యాంప్. చెప్పాను కదా మీకు, మెడికల్ క్యాంప్ కాకుండా అంటారా. అంటే అక్కడ మనకి ఒక సందర్భం ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా పక్కన విలేజ్లో ఒక అతను మర్డర్ కాబట్టాడు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎవరెవరు మేము పోవాల్సి వస్తుంది. మేము చెప్పిన టైం కాకుండా క్రాస్ కంట్రీలో పోవాలి, మేము రోడ్డు నడవడానికి లేదు. వెనక సంఘటన డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అప్పుడు రోజుల్లో మా హెడ్ కానిస్టేబుల్ కూడా ఒక అతను నా దగ్గర పనిచేస్తాడు, నాయుడు అని.
అతను బయటికి వెళ్ళిండు ఒక పని మీద మేము చెప్పిన అది కూడా సర్ప్రైజ్ పోయిండు. కానీ అక్కడ వాళ్ళు రెడీ ఉన్నారు కాసుకొని మావోయిస్ట్ అంటే అప్పుడు పీపుల్స్ వార్ అంటారు, పీపుల్స్ వార్ పేరు. వాళ్ళు వచ్చి అతని మీద అటాక్ చేయడం జరిగింది. చేసి ఫైర్ చేశారు, లిటరల్ ఫైర్ చేస్తే అతను పోయేవాడు బెండ్ అయితే వల్ల అది ఫస్ట్ రౌండ్ ఏంటంటే అది హెడ్ లైట్కి పడ్డది. సెకండ్ రౌండ్ అతను పైనుంచి దూసుకుని వెళ్ళిపోయింది. అయినా ధైర్యంగా అతను ఏమంటే పోలీస్ స్టేషన్కి వచ్చిండు. అది నాకు బాగా ఉండే సంఘటన. ఎందుకంటే ఫస్ట్ పోస్టింగ్లో కొంచెం మనకు అనిపిస్తుంది హ్యూమన్ బీయింగ్ కదా, అతను అక్కడ చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ ధైర్యంగా అతను ఎక్కడ కూడా ఇది ఆందోళన పడకుండా అతను స్టేషన్కి వచ్చారు. చేజ్ చేసి ఇది నాకు బాగా ఫస్ట్ పోస్టింగ్ లో ఫస్ట్ గుర్తు. దానికి జరిగింది మళ్ళీ మేము ఫారెస్ట్ లో కోంబింగ్ చేసినాం. దానికి సంబంధించిన మిలిటెంట్స్ ఉందో తర్వాత మళ్ళీ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ అయింది మాకు వాళ్ళకి మధ్యలో. అప్పుడు మనకు ఒక కొన్ని ఎన్కౌంటర్ కూడా వేరే ప్లేస్ లేదు, నేనున్న ప్లేస్ లో కాకుండా ఆ ఇన్పుట్ తోటి వేరే చోట సార్ కాల్వాల్సిన తర్వాత నేను నెక్స్ట్ జగిత్యాల రూరల్ పోస్ట్. జగిత్యాల రూరల్ అంటే జగిత్యాల అంటే అప్పటికి వెరీ అది. తర్వాత అక్కడ మీరు అన్నట్టు కాలువసీనాపురం అంత కాదు, అక్కడ మనకి కెనాల్స్ ఉన్నాయి, వాటర్ కూడా బాగుంటుంది, ల్యాండ్స్ కూడా బాగుంటాయి. అక్కడ మనకి అగ్రికల్చర్ కూడా చాలా చాలా బాగా చేస్తారు అక్కడ. సేమ్ టైం నక్సలిజం కూడా మీకు తెలిసి ఉంటుంది. అక్కడ బీర్పూర్ అని నాకంటే ముందు జరిగింది అక్కడ సంఘటన. మీకు ఐడియా ఉందా బీర్పూర్ గురించి? చెప్పండి. బీర్పూర్లో ఏమైందంటే మావోయిస్టులు ఏం చేశారంటే ఇప్పుడు ఒక పోలీసులు జీప్లో వస్తున్నారని వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఒక మర్డర్ అయింది అక్కడ ఆ ఏరియాలో. బీర్పూర్ నాకంటే ముందు నేను వెళ్ళడానికి ముందు జరిగిన సంఘటన చెప్తున్నా. అప్పుడు ఆ పరిస్థితులు ఉండే పోలీస్ జీప్ అనుకొని వాళ్ళు ఏం చేశారంటే ఒక పెళ్లి జీప్ పోతుంది ఆ రూట్లో, అది పోలీస్ అనుకొని వాళ్ళు బ్లాక్ చేయడం జరిగింది. అందులో దాదాపు ఒక 10-12 మంది చనిపోవడం జరిగింది. దీని తర్వాత ఇది బీర్పూర్ మేజర్ ఇన్సిడెంట్. అక్కడ 30 లక్షల అలియాస్ గణపతి అని పేరు ఉంటుంది. అతను సెక్రటరీ చేశాడు. అది ఫేమస్